ప్రియులారా, ఈ ఉదయకాల పరిచర్య కొరకై ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. దయచేసి ప్రభు సన్నిధానంలోకి మీరు చేరి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను. ఈ దినము మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని చదువుకునే ముందుగా దేవుని సహాయం కొరకై ప్రార్థనను కలిగి ఉంటాము. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటి మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీ నమ్మకత్వమును బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ప్రభా నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, ఈ దినం ఉదయం ప్రభా ఆత్మతోను సత్యముతోను మేము మిమ్మల్ని ఆరాధించుట కొరకు మీరు మాకు అనుగ్రహిస్తుంటున్న ఆధిక్యతను బట్టి ప్రభా నీకు స్తోత్రములు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు ప్రభా స్తోత్రములు. ఈ దినమంతటికి ప్రభా కావలసిన మీ సన్నిధిని, సహవాసమును మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. మీ ప్రభావాన్ని మా ఎడల ప్రభా విస్తరింప చేయమని నాయన ప్రార్థన చేస్తుంటున్నాను. సకల స్తోత్రములు ప్రభా మీకు చెల్లిస్తుంటున్నాను. ఆరాధనలకు యోగ్యుడు మీరు, స్తుతి గీతములకు పాత్రుడు మీరు, పూజనీయుడు అయి ఉంటున్నందుకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ప్రత్యేకంగా ప్రియ తండ్రి, మరి ఉదయకాలం ప్రభా మా తండ్రి దినవాక్యం కొరకై నాయనా ఈ దినము వాగ్దానం కొరకై నీ వైపు చూస్తుంటుండగా మీరు మాతో మాట్లాడండి. నీ ప్రజలకు కావాల్సిన అవసరమైన ఆత్మీయమైన ఆహారాన్ని ఈ ఉదయకాలం ప్రభా వారికి వడ్డిస్తూ రమ్మని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు మీకు చెల్లిస్తూ మీ నిబంధన రక్తాన్ని ప్రభా కోరుకుంటున్నాము. ప్రభా నీ సన్నిధిని మాతో కూడా ఉంచము. మాతో మీరు మాట్లాడండి. నీ లేఖనములు, వాగ్దానముల ద్వారా మమ్మల్ని మీరు నడిపిస్తూ రమ్మని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల వాగ్దానాన్ని మనం చదువుకుంటాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుంటాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. అంటే దేవుడు తన విషయమై మానవులకి ప్రకటన చేస్తుంటున్నాడు. ఏమిటంటే మీరు నన్ను కనుగొందరు అంటున్నాడు. అంటే మనం దేవుణ్ణి కనుగొనుటకు ఆధారము ఇక్కడ వాగ్దానము కనబడుతుంది. దేవుడు అందరి దేవుడేమో కాదు. దేవుడు కనపడని దేవుడేమి కాదు. దేవుడు దూరంగా ఉండే దేవుడేమి కాదు. ప్రియమైన వారలారా, దేవుడు మానవునితో సహవాసం చేయాలని, దేవుడు మానవుని యొక్క హృదయంలో ఉండాలని, దేవుడు మానవుని యొద్ద సంచరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఆదాము అవ్వల యొద్ద దేవుడు ఏదెను తోటలో సల్లపూట వేళ వచ్చి వారితో ముచ్చటించేవాడు. అలాగనే ఇశ్రాయేలీలు 12 గోత్రాల మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ గుడారము మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చేది. దేవుని సన్నిధిని మరి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలాగనే శిష్యులు వారు గదిలో ఉండగా
వారి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఆయా సందర్భాలలో దూత రూపములు మరి పరలోకపు యొక్క దేవుని యొక్క స్వరూప్యములో మరి ఒక ఉన్నతమైన మానవుని యొక్క స్వరూపములో ఆ యొక్క రూపములో అనేకమైన సందర్భంలో ఆయా రీతిలుగా దేవుడు తను కనపరుచుకుంటూ వచ్చినాడు ప్రవక్తలకి, భక్తులైన వారికి. కనుక ఈ ఉదయకాలం మనం తెలుసుకునే సత్యం ఏమిటంటే దేవుని మనము కనుగొనవచ్చు, దేవుని మనం పొందవచ్చు, దేవుని మనం చూడవచ్చు, దేవునితో మనం మాట్లాడవచ్చు, దేవునితో మనం స్నేహం చేయవచ్చు. ఇది వాస్తవం. ఆత్మీయమైన దైవిక జీవితాన్ని పరిపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు ఈ సత్యాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం, ఎరగగలుగుతాం. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు దేవుడు. అయితే ఎప్పుడు కనుగొంటాం మనం దేవుణ్ణి అని మనం చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు మరి దేవుడే సెలవిస్తుంటున్నాడు. దేవుని కనుగొనుటకు 2 విషయాలు మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మొదటిది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో మొదటి లైన్లో రాయబడుతూ వచ్చింది, మీరు నన్ను వెతికిన ఎడలా అంటున్నాడు. మొట్టమొదటిగా మనం దేవుని వెతకాలి, దేవుని మనం కనుగొనాలి, దేవుని మనము పొందాలి, దేవుని మనము స్వరూప దర్శనాన్ని కలిగి ఉండాలి అనే ఆశ నీకుంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వెతకాలి. ఎక్కడ వెతకాలి, ఎప్పుడు వెతకాలి, ఎలా వెతకాలని నీకు సందేహం రావచ్చు. హైందువులు దేవుని వెతకటానికి రకరకాల స్థలాలకు వెళ్తారు దేవుని దర్శనం కోసం. కానీ వాళ్ళకి అక్కడ కలిగే క్షేమం మేలేమి లేదు. ఆడకపోయి వారు ఒక రాతి బొమ్మను లేకుంటే ఒక మానవుని యొక్క మానవుని యొక్క మరి ఆ యొక్క మానవుడు చెక్కిన ప్రతిమను వాళ్ళు చూసి రావాలి. అది మాట్లాడేది కాదు, అది చూసేది కాదు, నడిచేది కాదు. వాళ్ళ తృప్తి కోసము మరి వెతుకుతున్నారు కానీ సరైన జవాబు పరిపూర్ణంగా వారు పొందలేకపోతుంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు సెలవిస్తున్నాడు, మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. నిజమే, ఆయన కనుగొనాలంటే మొట్టమొదటిగా ఆయన వెతకాలి. ఎట్లా వెతకాలి అంటే 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 11వ వచనంలో నిత్యము వెతకాలంట. మనం నిత్యము ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా మనం దేవుని వెతికే వారంగా ఉండాలి. వెతకటం అంటే ఏమిటంటే దేవుని సన్నిధిని మనము మరి ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి దూరం కాకూడదు. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఆయా నీకు కలిగిన సమయాలను బట్టి ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని నువ్వు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి మరి వెతకగలవు. అప్పుడు దేవుణ్ణి నువ్వు కనుగొనగలవు. కీర్తనలు 40వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఎదుకువారంట సంతోషిస్తారంట. ప్రభువుని వెతకటానికి నువ్వు పూనుకుంటే ప్రభువుని వెతికే సందర్భంలో నువ్వు దేవుని యొక్క సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తావు, దేవుని ఆనందాన్ని చూడగలుగుతావు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, వెతుకు వారికి ఆయన దొరుకుతూ వచ్చినాడు. దొరికే దేవుడు. ఈ ఉదయకాలంలో నువ్వు క్రొత్తగా దేవుని మాటలు వింటున్నావా? ఎప్పుడు దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు నువ్వు ఎరగలేదా? ఎప్పుడు కూడా నువ్వు దేవుని మాటలను చెవిని పెట్టలేదా, లక్ష్య పెట్టలేదా? క్రొత్తగా ఈ దినం వింటున్నావా? సంతోషం. అయితే
నువ్వు దేవుణ్ణి కనుగొనవచ్చు, అది ఈజీ. దేవుని కనుగొనటానికి ఎక్కడికెక్కడికో యాత్రలు చేయాల్సిన అవసరం లేదు, గోపురాలు కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, లోయల్లోకి పోవాల్సిన అవసరం లేదు, నదుల్లోకి వెళ్ళి మునగాల్సిన అవసరం లేదు, లేకుంటే ఇక తీర్థయాత్రలను జపాలను లేకుంటే వస్త్రాలు మార్పుడను అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఈజీగా కనుగొనవచ్చు. సృష్టికర్తే అంటున్నాడు, భూమి ఆకాశంలో అందులో సమస్తాన్ని కలగజేసిన దేవుడే అంటున్నాడు కనుగొంటావని. అయితే ఎలా కనుగొంటావంటే ఆయన వెతికినప్పుడు. ఆయన వెతకటం అంటే ఏంటిదంటే ఆయన సన్నిధికి సమీపస్తుడు కావాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధిలో ధ్యానించాలి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి. ఆయన సన్నిధిని నిత్యము నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి నువ్వు కనుగొనగలవు. రెండో విషయం అంటున్నాడు, దేవుని కనుగొనాలంటే రెండో విషయము అంటున్నాడు, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల. అంటే పూర్ణ హృదయంతో మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించటం అలవాటు చేసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థించటము నువ్వు నేర్చుకో, ప్రభు సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకో. ఎలాంటి ప్రార్థన అంటే పూర్ణ మనసుతో కూడిన ప్రార్థన. అంటే మనసు పెట్టు, నీ దృష్టి పెట్టు, నీ ఆలోచన పెట్టు. కొంత అటు కొంత ఇటు ఉండవద్దు, అవిశ్వాసంగా ఉండవద్దు, లేకుంటే అవిధేయతగా ఉండొద్దు, లేకుంటే అనాలోచనగా ఉండొద్దు. పూర్తి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. అందుకనే నీ మనసు పూర్తిగా ప్రభువు చేత నింపబడి ఉండాలి. ఆ రీతిగా నువ్వు పూర్ణ మనసుతో వెతికిన యెడల దేవుని కనుగొంటావు. కనుక ప్రియమైన సహోదరుడా, చాలామందికి ప్రభువును చూడాలని ఆశ ఉంటుంది, ప్రభు స్వరం వినాలని ఆశ ఉంటుంది, ప్రభు యొక్క ఉనికి కనుగొనాలని ఆశ ఉంటుంది. సంతోషమే, కానీ ఆషామాషగా ఆయన కనుగొనలేవు. ఆయన కనుగొనడానికి 2 కండిషన్స్ చెప్పినాడు. ఒకటి వెతకాలి, రెండోదిగా పూర్ణ మనసుతో విచారణ చేయాలి. కనుక జీవితంలో ప్రార్థన చేయి. విచారణ అంటే ఏంటిదంటే ప్రార్థన చేయటమే. దావీదు విచారించినాడు, ప్రభువా నేను హెబ్రోనుకు పోవచ్చా అంటే వెళ్ళు అన్నాడు. ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే హెబ్రోనుకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళబాకు, హెబ్రోనుకు వెళ్ళు అన్నాడు. తర్వాత చూస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభువా యుద్ధానికి వెళ్ళొచ్చా ప్రభు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు బయలుదేరు, యుద్ధానికి వెళ్ళు. కనుక నువ్వు కూడా నీ జీవితంలో విచారణ చేయి. నువ్వు ఏదన్నా చెయ్యాలన్నా కానీ, నీ పిల్లల నిమిత్తమైన, నీ ఇంటి నిమిత్తమైన, నీ భవిష్యత్తు నిమిత్తమైన, నీ స్టడీస్ నిమిత్తమైన, నీ ఉద్యోగం నిమిత్తమైన దేవుని సన్నిధిలో విచారణ చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. సంపూర్ణంగా దేవుడు నీకు భద్రతనిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, నీ జీవితాన్ని వృద్ధి పొందిస్తాడు. కనుక దేవుని కనుగొనటం ఈజీ. అయితే దేవుని కనుగొనాలంటే 2 కండిషన్లు మనం కలిగి ఉండాలి. ఒకటి వెతికే వారిగా ఉండాలి, రెండోది ఆయన సన్నిధిలో విచారించే వారిగా ఉండాలి. విచారణ కలిగి ఉండాలి. మనం విచారణ అంటే విజ్ఞాప్తి చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు సకల ఐశ్వర్యములతో సకల నెమ్మదితో మనల్ని నింపుతాడు. ఆయన మనతో మాట్లాడతాడు, తన స్వరూప దర్శనాన్ని కనుపరుస్తాడు, మన మధ్యలో ఆయన నివసిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచును. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ దినం చేయబడిన పరిచర్యను ప్రభా దీవించము. నీ ప్రజలందరూ పూర్ణ హృదయంతో నిన్ను ప్రభా నీ సన్నిధిలో మా ప్రభా విచారణ కలిగి ఉండాలి, నీ సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రభా సిద్ధపరచమని ఆయన ప్రార్థిస్తున్నాను. మా ప్రభా మొట్టమొదటిగా నిన్ను కనుగొనాలంటే దేవా నిన్ను వెతకాలి. కనుక ప్రభా ఉదయాన్నే ప్రభా నిన్ను వెతికే వారి ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను.
ప్రీతండి సమయాన్ని దీవించుము నాయన. ఈ దినమంతా నీ బిడ్డలకు కావాల్సిన క్షేమస్థితిని దయచేయండి, నేను భద్రత దయచేయండి ప్రభా. ఈ పరిచర్ను ఆశీర్వదించుము నాయన, దీవించమని సకల మహిమ ప్రభా నీకు చెల్లిస్తూ, కష్టాల్లో, దుఃఖాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో, వేదనలో ఉన్నవారిని ఆదుకొని ప్రభా అక్కర్లు తీర్చము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి పరిపూర్ణమైన సంతానం ప్రభా దయచేయండి. అప్పుల్లో ఉన్న వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేయండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయండి. మా యొక్క భారతదేశం సరిహద్దుల్లో మా ప్రభా పనిచేస్తున్న మిలిటరీ వాళ్ళ నిమిత్తం ప్రార్థిస్తున్నాం, ఆదుకోండి ప్రభా. ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రభా గవర్నమెంట్ చక్కగా నీ కొరకు నీ బిడ్డలకు క్షేమం కలుగునట్లు, పరిపాలన చేయగలిగినట్లు సాయం చేయండి. ఉగ్రవాదులను ప్రభా మీరే చెదరగొట్టండి. మతోన్మాదులకు మనోనేత్రాలు తెరవ చేయండి ప్రభా. నీ బిడ్డలకి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మీరు కాపాడుతూ రమ్మని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలయ్యా మీకు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.